నేపాల్ ఇంకా ప్రమాదంలోనే ఉంది. రాబోయే 72 గంటల్లో మరో అతిపెద్ద ప్రళయం రాబోతుంది. సాధారణంగా ఈ ఫ్లడ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ చైనా దగ్గర ఉంది. కానీ చైనా ఇలాంటి ఒక ప్రమాదకరమైన వరద వస్తుంది అని నేపాల్కి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? అండ్ ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్ అనేది సాధారణంగా రాలేదు. చైనా హిమాలయాల నుంచి వస్తున్న నదులపైన కంటిన్యూగా బ్రిడ్జెస్ అండ్ డ్యామ్స్ని కడుతుంది. అలాంటి ఒక డ్యామ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ వరద ఏర్పడింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేపాల్ చైనాను డైరెక్ట్గా బ్లేమ్ చేస్తుంది. మీరు మాకు వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు, మీ కారణంగానే ఈ ఫ్లడ్స్ వచ్చాయా అంటూ క్వశ్చన్ చేస్తుంది. అయితే ఇందులో నిజమెంత? అంతా భారీ వరదలు చైనా కారణంగానే వచ్చాయా? అండ్ రాబోయే 72 గంటల్లో నేపాల్కి మరో అతిపెద్ద ప్రమాదం ఉంది అని ఎందుకు చెప్తున్నారు? అసలు హిమాలయ పర్వతాల్లో ఏం జరుగుతుంది? ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సాధారణంగా మన దగ్గర వరదలు వచ్చాయంటే దానికి ప్రధానమైన కారణం భారీ వర్షాలు. భారీగా వర్షాలు పడ్డప్పుడే నీరంతా ఒక దగ్గర కలెక్ట్ అయి వరదలాగా పారుతుంది. కానీ హిమాలయ పర్వతాల్లో పరిస్థితి అలా ఉండదు. మీ అందరికీ తెలుసు, హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ పర్వతాలకి దిగువన నేపాల్ ఉంటుంది. అయితే హిమాలయాల్లో ఉన్న మంచు కరిగి ఆ నీరు జలధారలుగా మారుతుంది. ఆ జలధారలు అన్నీ కలిసి నదిగా మారి కిందకి ఫ్లో అవుతాయి. ఆ నదులు నేపాల్ గుండా ట్రావెల్ చేసి మన ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. అయితే ఇప్పుడు నేపాల్లో వరదలు ఎందుకు వచ్చాయనే విషయం పైన ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. 100% ఇదే జరిగింది అని చెప్పే ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు. కానీ ఎన్విరాన్మెంట్ని స్టడీ చేసే సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే గ్లేషియర్ కొలాప్స్ జరిగి ఉండొచ్చు అని. అంటే హిమాలయాల నుంచి నది పర్వతాల గుండా కిందకి ట్రావెల్ చేస్తున్నప్పుడు అందులో ఏదో ఒక పర్వతం పైన ఉన్న మంచు మొత్తం కూలి ఈ నది వాటర్ని అడ్డుకుంటుంది. ఎప్పుడైతే వాటర్ని అడ్డుకుంటుందో ఆ వాటర్ అంతా ఆ ప్రాంతంలో అక్యుములేట్ అవుతుంది. అయితే ఆ అడ్డుకున్న మంచు కొంత సమయం తర్వాత ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది. అలా బ్రేక్ అయినప్పుడు అక్కడ కలెక్ట్ అయిన వాటర్ మొత్తం ఒక్కసారిగా వేగంగా కిందికి వస్తుంది. ఆ కారణంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. ఇది మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక కాలువను తీసుకోండి, దాని గుండా వాటర్ కంటిన్యూగా ఫ్లో అవుతున్నాయి అనుకుందాం. సడన్గా మీరు ఆ కాలువకు ఏదైనా అడ్డుకట్ట వేస్తే ఆ వాటర్ అంతా ఆ ప్రాంతంలో స్టోర్ అయిపోతుంది. వాటర్ బాగా ఎక్కువగా స్టోర్ అయినప్పుడు ఒక్కసారిగా మీరు వేసిన అడ్డుకట్టను తొలగిస్తే నీళ్ళంతా ఎంత వేగంగా కిందికి ట్రావెల్ చేస్తాయో సేమ్ అదే ఇప్పుడు నేపాల్లో జరిగింది. బై ద వే, ఇది 100% కన్ఫర్మ్ అయిన న్యూస్ కాదు, కానీ ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే చైనా బయట ప్రపంచానికి తెలియకుండా హిమాలయ నదులపైన అనేక డ్యామ్స్ నిర్మిస్తుంది. టిబెట్ ప్రాంతం మొత్తం చైనా ఎప్పుడో ఆక్యుపై చేసుకుంది. ఆ ప్రాంతం మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. కాబట్టి వీళ్ళు ఎవరికి చెప్పకుండా హిమాలయాల నుంచి వచ్చే వాటర్ని కలెక్ట్ చేస్తున్నారు, డ్యామ్స్ని నిర్మిస్తున్నారు. చైనా ఎప్పటి నుంచో హిమాలయాల్లో గడ్డకట్టి ఉన్న మంచినీటి కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ వాటర్తో అనేక ఇండస్ట్రియల్ యూసేజ్ ఉన్నాయి. దానికోసం వీళ్ళు ఈ ప్రాజెక్టుల పైన ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. సో చైనా ఈ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన ఒక అతిపెద్ద డ్యామ్ ఒక్కసారిగా కూలి ఉంటుంది. దాంతో ఈ వరదలు వచ్చి ఉంటాయనే అలిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ షాకింగ్ విషయం ఏమిటంటే ఇలా జరిగే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా తమ సీక్రెట్ ప్రాజెక్టుల గురించి బయటకు చెప్పదు. చైనా ఇప్పుడు కూడా అనేక ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. వాటిని వీళ్ళు ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయరు. కరోనా కూడా ఒక రకంగా చైనా ఎక్స్పెరిమెంట్లో భాగమని చెప్తారు. బహుశా ఈ వరదలు కూడా అలాగే వచ్చి ఉండొచ్చు. అయితే నేపాల్ గవర్నమెంట్ చైనాని మీరు మాకు ఎందుకు ఎర్లీ వార్నింగ్ ఇవ్వలేదు అని బ్లేమ్ చేస్తే ఇప్పుడు చైనా నేపాల్కి ఒక వార్నింగ్ జారీ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన వరదల కంటే ఇంకా పెద్ద వరద రాబోయే 72 గంటల్లో రాబోతుంది. ఎందుకంటే హిమాలయాల నుంచి కిందకు వచ్చే నదిని ఇంకో మంచు పర్వతం కూలి బ్లాక్ చేసింది. అక్కడ వాటర్ అక్యుములేట్ అవుతున్నాయి. ఒక అతిపెద్ద గ్లేషియర్ లేక్ ఏర్పడింది. దాదాపు 500 కోట్ల లీటర్ల వాటర్ ఒక ప్రాంతంలో హిమాలయ పర్వతంలో ఎత్తులో అక్యుములేట్ అయి ఉన్నాయి. అడ్డుగా ఉన్న ఆ మంచు ఎప్పుడు కూలుతుందో తెలియదు. అది కూలిన వెంటనే ఆ వాటర్ మొత్తం మళ్ళీ అదే ఫోర్స్తో కిందకి వస్తాయని వార్నింగ్ జారీ చేసింది. అయితే ఇది నేపాల్కి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వరదలతో బ్రిడ్జిలు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్,
వందల బిల్డింగ్స్, వేల మంది జనాలు కొట్టుకుపోయారు. ఆ శిథిలాల్లో ఇరుక్కుపోయిన ప్రజల్ని కాపాడడానికి రెస్క్యూ ఫోర్సెస్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఆల్రెడీ చాలామంది చనిపోయారు. బాడీస్ని రికవర్ చేయడం, డెబ్రీస్ కింద ఇరుక్కున్న వాళ్ళను కాపాడే ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు సడన్గా మళ్ళీ వరదలు వస్తే కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ హై అలర్ట్లో ఉంది. ఈ వరదల కారణంగా ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది చనిపోయారనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే డిస్ట్రక్షన్ ఆ లెవెల్లో ఉంది. కానీ కొన్ని సోర్సెస్ ప్రకారం నేపాల్ సైడ్ 500 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఈ సంఖ్య 5,000 వరకు ఉండొచ్చు. రాబోయే రోజుల్లో మెల్లమెల్లగా ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ వేల మంది మిస్ అయిపోయారు. అతి భారీ వరదల్లో జనాలు మిస్ అయ్యారు అంటే వాళ్ళు బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. దేవుడి దయ వల్ల ఎక్కువ మంది బతికితే బాగుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏమిటంటే, చైనా చిన్న కంట్రీ కాదు, టెక్నాలజీ పరంగా, ఎకానమీ పరంగా బాగా అభివృద్ధి చెందిన దేశం. ఇలాంటి ఒక అతిపెద్ద ప్రకృతి విపత్తు వస్తుంది అంటే వాళ్ళకు ఖచ్చితంగా ముందే తెలిసిపోతుంది. వాళ్ళ వందల శాటిలైట్స్ అంతరిక్షంలో ఉన్నాయి. టిబెట్, హిమాలయ పర్వతాల్ని అవి కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా న్యాచురల్గా వచ్చిన వరద కాదు. చైనా హిమాలయాల్లో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. వాళ్ళు ఎవరికి తెలియకుండా అతిపెద్ద డ్యామ్ని కట్టి ఉంటారు. అది మిస్ హ్యాండిల్ అయి ఒక్కసారిగా కొలాప్స్ అయి ఉంటుంది. ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పైగా అక్కడ భూకంపాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి ప్లేస్లో చైనా తమ ఇంజనీర్స్ని నమ్మి డ్యామ్ కట్టి ఉంటుంది. ఎందుకంటే చైనా ఇలాంటివి ఎప్పుడు చేస్తూ ఉంటుంది. బహుశా వాళ్ళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయి ఈ వరదలు వచ్చి ఉంటాయి. ఈ విషయం పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో అసలు విషయాలు బయటపడతాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఒకవేళ ఇదంతా చైనా వల్లే జరిగిందని తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కరోనా సమయంలో చైనా తమ సోషల్ మీడియాని, మనీ పవర్ని ఉపయోగించి ఎవరిని కూడా వాళ్ళ పేరు తీయకుండా చేయగలిగింది. ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఈ వరదలు చాలా చిన్నవి. కాబట్టి దీని నుంచి కూడా చైనా ఈజీగా తప్పించుకుంటుంది. బట్ ఇప్పుడు నేపాల్లో యాంటీ చైనా సెంటిమెంట్ స్టార్ట్ అయింది. నేపాల్ ప్రజలు చైనాను నిలదీస్తున్నారు. మాకు ఆన్సర్ ఇవ్వండి అని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, చైనా ప్లేస్లో మన ఇండియా ఉండి ఉంటే, ఇండియా ఎటువంటి వార్నింగ్ ఇవ్వకపోయి ఉంటే నేపాల్ ఇలా నోరు మూసుకొని ఉండేదా? వీళ్ళు మన పైన ఎంతగా అరిచేవాళ్ళు, సోషల్ మీడియాలో మన ఇండియాకు అగెన్స్ట్గా ఎంత పెద్ద క్యాంపెయిన్ రన్ చేసేవాళ్ళు. ఈ బ్యాలెన్స్ షా, నేపాల్ ప్రైమ్ మినిస్టర్, అవకాశం వచ్చినప్పుడల్లా ఇండియాను టార్గెట్ చేస్తూ ఉంటాడు. వీడు కాలాపాని, లీపు లేక్ విషయంలో కూడా ఇండియా మా ప్రాంతాల్ని ఆక్యుపై చేసింది అని నోటికి వచ్చినట్టు వాగుతాడు. మరి ఇప్పుడు చైనాకు అగెన్స్ట్గా ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయాడు? అందుకే ఈ కాలంలో మంచితనం పనికిరాదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి చైనానే కారణమని తెలిసినా కూడా వాళ్ళకు అగెన్స్ట్గా ఈ బ్యాలెన్స్ షా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే చైనా అంత మంచి దేశం కాదు. అండ్ చైనా వీక్ కూడా కాదు. వాళ్ళు తలుచుకుంటే నేపాల్లో మళ్ళీ గవర్నమెంట్ని కూల్చేసి కొత్త గవర్నమెంట్ని తేగలరు. అందుకే ఈ బ్యాలెన్స్ షా ఏమీ మాట్లాడకుండా అన్నీ మూసుకొని కూర్చున్నాడు. ఇక మన ఇండియా స్టాండ్ ఏంటి అనే విషయానికి వస్తే, మనం కంటిన్యూగా నేపాల్కి హెల్ప్ చేస్తూనే ఉన్నాం. నేపాల్ ప్రజల్ని కాపాడడానికి మన వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇండియా వాళ్ళ కోసం మెడిసిన్స్, ఫుడ్, ఈవెన్ రెవెన్యూ పరంగా, ఎకానమీ పరంగా కూడా హెల్ప్ చేస్తుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నేపాల్లో మ్యాక్సిమం రోడ్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండ్ ఈవెన్ స్కూల్స్, హాస్పిటల్స్ కూడా ఇండియానే నిర్మించింది. మన ఫైనాన్షియల్ హెల్ప్తోనే నేపాల్ బతుకుతుంది. బట్ స్టిల్ నేపాల్ మనల్ని అన్ని విషయాల్లో బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇండియా హెల్ప్ చేయాలి అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు హెల్ప్ని నిరాకరించి మన వాల్యూ వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వరదల ఇష్యూ ఇక్కడితో ఆగేది కాదు. దీనిపైన ఇంకా చాలా రిపోర్ట్స్ రావాలి, చాలా విషయాలు కన్ఫర్మ్ అవ్వాలి. ఈ భారీ వరదలు న్యాచురల్గానే ఏర్పడ్డాయా, దీని వెనక చైనా ఉందా అనే విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెరీ సూన్ ఆ రిజల్ట్స్ కూడా బయటకు వస్తాయి. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది న్యాచురల్గా ఏర్పడ్డ వరదనా, లేదా దీని వెనక చైనా ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.